రాజమహేంద్రవరం కార్యకర్తలను కుటుంబం సభ్యునిగా భావించి వారి సంక్షేమానికి పాటుపడే ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలకు ఆదర్శమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కార్యకర్తకు బీమా సదుపాయం కల్పించి వారికి ఆర్థిక భరోసా కల్పించే పార్టీ తమ టీడీపీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల మృతి చెందిన 50వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త మేడిపాటి ప్రసాద్ కుటుంబానికి 5 లక్షల బీమా నగదు మొత్తం నామినీ అయిన ప్రసాద్ సతీమణి భాను బ్యాంకు ఖాతాకు జమ కాగా మంత్రి లోకేష్ పంపిన లేఖను ఈరోజు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆమెకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం శ్రేయస్సు కోసం పాటుపడే టీడీపీ వారి కుటుంబానికి కూడా అండగా ఉంటుందని అన్నారు. గతంలో పార్టీ సభ్యత్వం అన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక గౌరవం. కానీ ఆ గౌరవం భరోసాగా రావాలి అని, అది భరోసా కల్పించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆలోచించారు. ఆయన ఆలోచన నుంచి పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ అవకాశం కల్పిస్తూ ప్రమాదవశాత్తు ఏదైనా మరణిస్తే ఆ కుటుంబానికి ఒక భరోసాగా తెలుగుదేశం ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక భరోసాగా నిలిచారు, జీవించిన రోజులు నీవు నిలిచారు. అలా లేని వ్యక్తికి ఆ కుటుంబానికి అయ్యో ఉన్న రోజులు జెండా పట్టారే, మరణించిన తర్వాత నా కుటుంబానికి ఏంటి అన్న పరిస్థితికి ప్రశ్న వచ్చినప్పుడు లేదు, ఆ జెండా నమ్ముకున్నందుకు ఆ పార్టీ నుంచి ఒక భరోసాగా ఈ యొక్క ఇన్సూరెన్స్ ద్వారా అనుకోలేని పరిస్థితి ఏదైనా వస్తే కల్పించాలన్న లోకేష్ గారి యొక్క ఆలోచన నుంచి ఈ రోజున ఏదైతే మేడపాటి ప్రసాద్ గారు మరణించారు, ఆయన మరణించిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టి ఉంచాం. మా నియోజకవర్గం ఏదైతే ఈ వార్డు ఇన్ఛార్జ్ రవి యాదవ్ గారు, అలాగే ఆయన సభ్యత్వం, అలాగే ఇన్సూరెన్స్ని కూడా పర్యవేక్షించిన సోదరులు నాని గారు, వారి ఇరువురు కూడా కోఆర్డినేట్ చేశారు. కిందటి నెలలో 11వ తారీఖు 6వ నెలలో 5 లక్షలు వారి యొక్క అకౌంట్లో జమ వేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఆయన యాక్సిడెంట్ సంభవించిన తర్వాత సార్ వాసు గారు కూడా వెళ్ళి 4 నెలలు అయిపోయింది, డెత్ సర్టిఫికేట్ రాలేదు సార్, మరి ఇప్పుడు వెళ్తే విజయవాడ వెళ్తే నాకు అమౌంట్ వస్తుందా రాదా అంటే ఏం పర్లేదమ్మా నేను ఫాలోఅప్ చేస్తాను, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి ఈయన్ని కూడా పంపించారండి. ఈయనైతే శ్రీని గారు ఆయన పని మానేసి నా వెనకాతలు వచ్చి ఆయన్ని సబ్జెక్ట్ చేయడం జరిగిందని, చేసిన నెల రోజులకే అకౌంట్లో మాకు డబ్బులు పడినాయండి. సార్ మళ్ళీ ఆనందంగా వెళ్ళి మన వారంలో చెప్పాను, సార్ ఇలా వచ్చింది సార్, మీరు చేసిన మేలు మర్చిపోలేనండి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పెట్టిన మూలన ఈ రోజు నా కుటుంబానికి భరోసా కలిగించారు అని చెప్పి సార్తో చెప్పా. సార్ కూడా చాలా ఆనందం పడి నువ్వు వచ్చి చెప్పకూడదమ్మా మేమే రావాలి వస్తామని చెప్పేసి సార్ అన్నారు. అలాగే వాళ్ళు సార్ వచ్చి ఎంతో ఆనందంగా మాట్లాడి నాలాంటి పేదరాలు ఇంట్లోకి సార్ రావడం అంటే చాలా గొప్పతనం. మరి నేను ఎప్పుడు చూడలేదు. ఆయన అయితే అందరిలోని కూడా